సో సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నందుకే ఓడిపోయారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించిన సిఎల్పి. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తా. సిఎల్పి భేటీకి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తేడాలు చెప్తా. సో కాంగ్రెస్ పార్టీ ఎంత వీక్ ఉందో చాలా స్పష్టంగా మనం చెప్పాలి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా అదేవిధంగా వాళ్ళ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవుతున్నాయో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు. సో కాంగ్రెస్ సంబంధించిన డిజిటల్ మీడియా దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇది చాలా వీక్గా కనబడతా ఉంది. ఈవెన్ సునీల్ కొనుగోలుకు సంబంధించినటువంటి టీం కూడా సరిగా పనిచేయట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గాంధీ భవన్లో ఉండేటువంటి సోషల్ మీడియా కూడా సరిగ్గా పనిచేయట్లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిజిటల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే పై చేయి సాధిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే వీళ్ళు చాలా పెద్ద ఎత్తున కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీళ్ళు ఒక ప్రాపగండాన్ని తీసుకెళ్తున్నటువంటి తీరు ఏదైతుందో వాళ్ళ కిందికి సంబంధించిన డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చాలా ముందుకు దూసుకెళ్తూ ఉన్నాయి, ముందుకు ఫెరోషియస్గా పనిచేస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి ఏవైతే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను తీసుకపోవడంలో ఈవెన్ రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చాలా క్యాడర్ మొత్తం కూడా ఫెయిల్ కావడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పథకాలు కూడా ప్రజలకు యూజ్ అయ్యేటువంటి ప్రతి పథకం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలతోటి మమేకమయ్యేటువంటి పరిస్థితిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి డిజిటల్ మీడియా కావచ్చు, క్యాడర్ కావచ్చు పూర్తిగా విఫలం కావడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ హరీష్ రావు తర్వాత ఇటు జగదీశ్వర్ రెడ్డి కానీ కౌశిక్ రెడ్డి కానీ బల్క సుమన్ లాంటి వాళ్ళు కానీ ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలామంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్కు ప్రతి కౌంటర్ ఇచ్చే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని తర్వాత అంటే వీళ్ళిద్దరేమో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటే కింద కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, బల్క సుమన్ లాంటి ఇలా చాలామంది క్యాడరు ఫెరోషియస్గా ప్రెస్ మీట్లు పెట్టడము, కౌంటర్లు ఇవ్వడము, అనేక రకాల ఒక ప్రాపగండ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. డిజిటల్ మీడియాలో కూడా దిలీప్ కొంతం గురించి మనకు తెలుసు, ఏ విధంగా ప్రాపగండ చేస్తారో, క్రిషాంక్ గురించి తెలుసు. ఇలా వీళ్ళందరూ కూడా సతీష్ ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ రెడ్డి అనేటువంటి వీళ్ళందరూ కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి ప్రాపగండ చేయడంలో సఫలీకృతం. 100% వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే 100 to 200% చాలా భారీగా ఉంది. సో వీళ్ళు కనీసం 10 to 20% పర్ఫార్మెన్స్ కూడా చేయడం లేదు. క్యాడర్ కానీ డిజిటల్ మీడియా కానీ లేకపోతే నాయకులు కానీ. నేను ఇంతమంది పేర్లు చెప్తాను, కేటీఆర్ హరీష్ రావు కౌశిక్ జగదీశ్వర్ బల్కసుమన్ ఇంతమంది పేర్లు చెప్తాను. కానీ కాంగ్రెస్ నుంచి కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే ఇస్తాను ప్రతి దానికి కౌంటర్ కానీ ఇంకేదైనా కానీ. సో ఈయన తప్ప కింద ఎవరు కూడా కౌంటర్ ఇచ్చేటువంటి పొజిషన్లో లేరు. కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవరు కూడా కనీసం రేవంత్ రెడ్డికి మద్దతు కావచ్చు లేదా ఆ పార్టీకి మద్దతుగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగండ తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరు కూడా అంత యాక్టివ్గా లేరు అనేది నాకున్నటువంటి అవగాహన, నేను అనలైజ్ చేస్తున్నటువంటి అవగాహన. సో మరి ఇది కాంగ్రెస్ పార్టీ మార్చుకుంటుందా లేదా ఇట్లే ఉంటే ఇక బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఇక ఖచ్చితంగా వాళ్ళు పుంజుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కాకపోతే ఇంత ప్రాపగండ చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ మీద మొత్తానికి బురదలేటువంటి ప్రయత్నంలో బాగా చాలా పెద్ద ప్రాపగండ చేస్తున్నారు. కానీ గ్రౌండ్లో విచిత్ర పరిస్థితి ఏంటంటే ఇంతవరకు ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద సింపతి కలుగుతుంది ప్రజలకి. ప్రజలు ఆల్టర్నేట్ చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ ఇంకేమైనా వస్తా అని ఎదురుస్తూ ఉన్నారు. అటు బీజేపీ ఉంటుందేమో అనుకున్నారు, బీజేపీ పూర్తిగా విఫలమైపోయింది. సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా వీళ్ళు సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది, వీళ్ళు సెట్ బ్యాక్ కావడానికి మంచి అవకాశం అయితే ఉంది. కానీ దీన్ని వాడుకుంటారా, దీన్ని మరి ఇట్లా ఇంకా వ్యతిరేకత పెంచుకుంటారా, మరి బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజలు నమ్ముతారా అనేది కూడా భవిష్యత్తు తీసేది. ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ రావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి కనబడతలేదు, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది జరుగుతున్నటువంటి సినారియో మిత్రులారా. సో ఇప్పటికైనా మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులు నాయకత్వం మరి ఏ విధంగా దృష్టి పెడతారో చూడాలి.
సో సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నందుకే ఓడిపోయారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు, ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించిన సిఎల్పి, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తా, సిఎల్పి భేటీకి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తేడాలు చెప్తా. సో కాంగ్రెస్ పార్టీ ఎంత వీక్ ఉందో చాలా స్పష్టంగా మనం చెప్పాలి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా అదేవిధంగా వాళ్ళ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవుతున్నాయో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు. సో కాంగ్రెస్ సంబంధించిన డిజిటల్ మీడియా దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఇది చాలా వీక్గా కనబడతా ఉంది. ఈవెన్ సునీల్ కొనుగోలుకు సంబంధించినటువంటి టీం కూడా సరిగా పనిచేయట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గాంధీ భవన్లో ఉండేటువంటి సోషల్ మీడియా కూడా సరిగ్గా పనిచేయట్లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిజిటల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే పై చేయి సాధిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే వీళ్ళు చాలా పెద్ద ఎత్తున కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీళ్ళు ఒక ప్రాపగండాన్ని తీసుకెళ్తున్నటువంటి తీరు ఏదైతుందో వాళ్ళ కిందికి సంబంధించిన డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చాలా ముందుకు దూసుకెళ్తా ఉన్నాయి, ముందుకు ఫెరోషియస్గా పనిచేస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి ఏవైతే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను తీసుకపోవడంలో ఈవెన్ రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చాలా క్యాడర్ మొత్తం కూడా ఫెయిల్ కావడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పథకాలు కూడా ప్రజలకు యూజ్ అయ్యేటువంటి ప్రతి పథకం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలతోటి మమేకమయ్యేటువంటి పరిస్థితిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి డిజిటల్ మీడియా కావచ్చు, క్యాడర్ కావచ్చు పూర్తిగా విఫలం కావడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ హరీష్ రావు తర్వాత ఇటు జగదీశ్వర్ రెడ్డి కానీ, కౌశిక్ రెడ్డి కానీ, బల్క సుమన్ లాంటి వాళ్ళు కానీ ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలామంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్కు ప్రతి కౌంటర్ ఇచ్చే విధంగా ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని తర్వాత అంటే వీళ్ళిద్దరేమో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటే కింద కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, బల్క సుమన్ లాంటి ఇలా చాలామంది క్యాడరు ఫెరోషియస్గా ప్రెస్ మీట్లు పెట్టడము, కౌంటర్లు ఇవ్వడము, అనేక రకాల ఒక ప్రాపగండా చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. డిజిటల్ మీడియాలో కూడా దిలీప్ కొంతం గురించి మనకు తెలుసు, ఏ విధంగా ప్రాపగండా చేస్తారో, క్రిషాంక్ గురించి తెలుసు. ఇలా వీళ్ళందరూ కూడా సతీష్ ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ రెడ్డి అనేటువంటి వీళ్ళందరూ కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి ప్రాపగండా చేయడంలో సఫలీకృతం. 100% వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే 100 to 200% చాలా భారీగా ఉంది.